నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. రఘురామకృష్ణరాజు కేసులో A4గా ఉన్న విజయపాల్‌ని అరెస్ట్ చేశారు. అప్పటి ఏఎస్పీ, సిఐడి ఏఎస్పీ. మరి A1, A2, A3 పరిస్థితి ఏంటి? అస్సలు దీనంతటికీ కారకులుగా వీడియో ఎవరో పంపించారు అని చెప్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ వరకు వెళతాయా? లుకౌట్ నోటీసులు జారీ చేయమని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు. మరి సునీల్ కుమార్ మీద లుకౌట్ నోటీసులు జారీ అవుతాయా? సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడనేది కూడా వస్తున్నటువంటి సమాచారం. ఈ కేసులో A1 వరకు వెళితే అంతకు మించి ఇంకెవరన్నా వెనక ఉన్న వాళ్ళని వీడియో ఎవరికి వెళ్ళింది, వీడియో కాల్ ఎవరికి వెళ్ళిందనేది బయటకొస్తదనేది ఒకటి తేలాల్సిన అంశం అయితే, అసలు రఘురామకృష్ణరాజుని చంపేయాలని ప్లాన్ చేశారు అనేది మొదటి నుంచి ఆయన చెప్తున్నటువంటిది. ఆయన్ని చంపేస్తే వైసీపీ అప్పుడు సాధించేదేంటి? ఈ అంశాలు మాట్లాడదాం. చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్న ముప్ప అంకంరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపికృష్ణ. ఫస్ట్ మనం ఈ టాపిక్ మాట్లాడదాం. తర్వాత మనం కేసు విషయంలోకి వద్దాం. రఘురామకృష్ణరాజు గారిని లేపేస్తే వైసీపీకి వచ్చేదేంటి? ఆ పర్టిక్యులర్ టైంలో. అది కోవిడ్ టైం, బీభత్సమైన కోవిడ్ టైం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చంపేశారనుకోండి, ప్రశ్నిస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా ఈయనకి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లండన్ నుంచి మందులు తెచ్చుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం తప్పిదాల గురించి మాట్లాడుతున్నాడు. కక్షపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని అంశాలు స్వపక్షంలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. స్వపక్షంలో ఉండి మాట్లాడుతున్నాడు. రెండవది, భయపెట్టాలి అంటే ఎలా? ప్రతిపక్ష నాయకులను భయపెట్టాలన్నా, ప్రజలను భయపెట్టాలన్నా ఎలా? స్థానిక సంస్థల్లో భయపెట్టేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఓట్లకు రాకుండా చేశారు. అధికారం చేబుచ్చుకున్నారు. చాలా గ్రామాలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఒకవేళ నిలబడ్డాలను కూడా మానిపించుకున్నారు. అంటే ఇది భయంతో రఘురామకృష్ణరాజుని చంపితే ప్రభుత్వంలో చంపారనే పేరు వస్తుంది కదా, చంపారనే వ్యతిరేకత వస్తుంది కదా. మరి భయపడి జనాలంతా ఓట్లు వేయకుండా, లేకపోతే భయపడి మేము మీకే, లేకపోతే మీ పార్టీలోనే చేరతామని అంటారా నాయకులైనా లేకపోతే ప్రజలైనా? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపంగల్లోనే ఎవరు ఇప్పుడు ప్రజలకు తెలిసి, ఇప్పుడు మనకు తెలిసినా కూడా ఆయన ఎవరు చంపారనేది అక్కడ స్థానికులందరికీ తెలుసు కదా. మరి వాళ్ళందరూ అఖండ మెజార్టీతో ఎలా గెలిపించారు? భయం కొద్దీ. అదే భయాన్ని ప్రజలకు పరిచయం చేసి, నాయకులకు కూడా పరిచయం చేయాలని, ప్రజలకు పరిచయం చేయడం కోసం స్థానిక సంస్థల్లో వాళ్ళు చేయాల్సింది చేశారు. నాయకులకు పరిచయం చేయాలనుకున్నారు వాళ్ళు. నాయకులకు పరిచయం చేస్తే, నాయకులు గనక రేపొద్దున ఈ పార్టీకి లేకుండా వెళ్ళిపోతే, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకపోతే, అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించిన వాళ్ళు అవుతారు. ఆ భయం కొద్దీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా అభియోగాలు మోపితే, ఆ పార్టీలోకి వచ్చిన నాయకుల చేత నిజమే ఆయన ద్వారానే మేము చేసామని చెప్పించుకోవడం కోసం ఇప్పుడు ఏ విధంగా అయితే అతను భయపడుతున్నాడో, ఈ అభియోగాలన్నిటికీ ఆధారాలు కనపడినప్పుడు ఏ విధంగా అయితే భయపడుతున్నాడో, అట్లా వీళ్ళను కూడా భయపెట్టేసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి అంటే ముందు స్వపక్షం నుంచి మొదలు పెట్టాల. కాబట్టి ఆ విధంగా చేశాడు. అందుకు పావుగా రఘురామకృష్ణరాజు గారు ఆయనకు దొరికాడు అనమాట. అంటే రఘురామకృష్ణరాజు ఏమి అమాయకుడు కాదు. రఘురామకృష్ణరాజు ఏమో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. అలాగని అనామకుడికి టికెట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చి గెలిపించుకున్న వ్యక్తి కాదు. అప్పటికే ఆయన వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలన్నీ అద్భుతంగా తెలిసిన వ్యక్తి, ప్రపంచ దేశాలు తెలిసిన వ్యక్తి, చాలా సీనియర్. అంటే రాజకీయాల్లో గెలిచి ఉండకపోవచ్చేమో కానీ తెలిసినటువంటి వ్యక్తిగా చాలా సీనియర్. అలాంటి వ్యక్తిని ఎంచుకోవటం అంటే అతనికి ఎదురు తిరిగాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అతనికి ఎదురు తిరిగాడు. అతనికి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను సోనియా గాంధీకి ఎదురు తిరిగినప్పుడు అతని తరపున నిలబడి అప్పటి సిబిఐ అడిషనల్ డైరెక్టర్ అయినటువంటి జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణ గారిని సంబంధించిన కాల్ డేటా కూడా బయటకు తీసినటువంటి వ్యక్తి. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర పాఠాలు చదువుకోవాలి రాజకీయంగా ఎదగాలంటే. కరెక్టే కదా. మరి అలాంటి వ్యక్తి జోలికి పోతే అంటే ఇప్పుడు నాకంటే అది ఉండకూడదు కదా, గొయ్యి తీసి కప్పెడతాడనే భయం ఉంటది కదా. కాదు, అతను లేకుండా చేసిన తర్వాత ఇంకెవరు కప్పెడతారు అతనికి? ఓకే, నాకంటే నేను తప్ప ఇంకెవరు అధికుడు ఉండకూడదనే కదా, నన్ను ఎవరు ప్రశ్నించకూడదనే కదా అతని మనస్తత్వం.
అట్లానే కదా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఉమ్, నిజంగా చెప్తున్నాను గోపి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అతనికి వచ్చిన అవకాశం మీకు నాకు వస్తే అతను కోరుకున్నట్టు 25 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగేవాళ్ళు. జ్యోతి బస్ గారిని లేకపోతే పక్కన ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారిని కూడా బీట్ చేసేవాడు. ఉమ్. 151 స్థానాలు ఆయనకి ఇచ్చిన తర్వాత అదే అదే అది వేరే విషయం ఆ. సార్. నేనేమంటున్నాను, రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే అప్పటికే నాకు తెలిసి ఆయన అంత ఉధృతంగా కూడా స్టార్ట్ చేసినట్టు లేరు. చేశారు. కాకపోతే అంటే ప్రజా సమస్యల మీద 6 చేశాడు, నెలల తర్వాత అయితే ఉమ్. వ్యతిరేక గళమే వినిపించారు. వినిపించారు. గెలిచిన 6 నెలల తర్వాత. అవును. అంటే చాలా విషయాలు బయటకు రాస్తున్నాడు ఆయన, ఇతను చేసే దాని విషయాలకు సంబంధించి. ఉమ్, ఇక్కడ కాకుండా లోక్సభలో రచరచ చేసేస్తున్నాడు ఆయన, ఓకే. లోక్సభలో. ఉమ్, కాబట్టి భయం అనేది ఏర్పాటు చేయాలి. ఆ భయం అనేది అతను చేస్తేనే భయపడతారు అనుకున్నాడు. వాళ్ళకి ఏంటంటే రాయలసీమలో ఒక సంస్కృతి ఉంది. ఒక మనిషిని చంపేశారనుకోండి రాజీ పడతారు. శిక్షలు చాలా తక్కువ మంది ఇవ్వడం, మీరు కావాలంటే చూడండి. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఇక్కడ కూడా మనకి ఇట్లానే జరిగిద్ది అనుకుంటున్నాడు. ఉమ్, వాళ్ళ బాబాయ్ విషయంలో ఏం జరిగిందో ఇతను చేసినా కూడా భయపడతారు అనుకుంటున్నాడు తప్ప ఉమ్, వ్యతిరేకత వస్తుందని అతను భావించలా. ఉమ్, ఓట్లు రాకుండా చేయాలనుకున్నాడు, నాయకులు లేకుండా చేయాలనుకున్నాడు, పార్టీ లేకుండా చేయాలనుకున్నాడు, చివరికి చంద్రబాబు నాయుడు గారినే లేకుండా చేయాలనుకున్నాడు. అలాంటిది రఘురామకృష్ణరాజు గారు ఎంత అతని దృష్టిలో? అతను తప్ప మిగిలిన వాళ్ళందరూ అలుపుల కింద లెక్క అతనికి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి తట్టుకొని పోరాడాడు కాబట్టి సరిపోయింది. కానీ రఘురామకృష్ణరాజు గారు ఉమ్. ఇంకోళ్ళైతే పారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు కదా. చాలామంది పారిపోయారు. ఈ పార్టీలో వాళ్ళు పారిపోయారు, అది కూడా చెబుతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పారిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లొంగిపోయారు కదా. ఉమ్. అతనికి కావాల్సింది అదే కదా. అంటే పార్టీ మారిన వాళ్ళ గురించి అంటున్నారా, లేకపోతే రాజీ? పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, పార్టీలో ఉండి రాజీ పడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే. పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, ఉమ్. పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉండి రాజీ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో అది క్రియేట్ చేయాలి అనుకోవడంలో జగన్ అనుకుని చేయడంలో సక్సెస్ అయ్యాడు అక్కడ. నిస్సందేహంగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే రఘురామకృష్ణరాజు బట్టి బయటపడ్డ ఇప్పుడు అదృష్టవంతుడు అయ్యాడు రఘురామకృష్ణరాజు గారు. ఓకే. పోరాటం చేశాడు. ఉమ్, ఈ కూటమి మామూలుగా అతను చేసిన అనాగరిక చర్యల వల్ల కూటమి వచ్చిండేది. కానీ ప్రజల మనసులో బలంగా నాటుకుపోయే విధంగా రోజు తప్పులు ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ప్రజలకు చెప్పిన దాంట్లో ప్రధాన భూమిక రఘురామకృష్ణరాజు గారిదని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు నిన్న అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఇంకా కొంతమంది సిబ్బంది ఉన్నారో ఈయన్ని లోపలికి తీసుకెళ్ళినప్పుడు, కస్టడీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారంట. ఆ అరుపులు మాకు వినపడ్డాయి, ఆయన చేసే ఆర్తనాదాలు మాకు వినపడ్డాయి పైనుంచో కింద నుంచో ఎక్కడి నుంచో మొత్తానికి ఆ రూమ్లో నుంచి ఆ వినపడ్డాయి అని వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారంట. అంటే వాళ్ళను కూడా కదిలించింది ఈయన చేసిన ఆర్తనాదాలు. నిస్సందేహంగా. అంటే ఆ స్థాయిలో ఒక వ్యక్తిని చంపేయాలనుకుంటే ఏదో రకంగా చంపేయచ్చు కదా, అంతలా చిత్రహింసలు చేసి చంపాలా? జనానికి తెలియాలి కదా, జనం భయపడాలి కదా. మామూలుగా చంపేస్తే ఎవరు పట్టించుకోరు. ఇది విన్న వాళ్ళ ద్వారా బయటికి పోవాలి ఇవన్నీ. అంతే, విన్నవాళ్ళ ద్వారా బయటికి పోవాలి. ఇట్లా చేశాడని ప్రజలకు తెలియాలి. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ అధినేత అయ్యి ఉండి ఇలా చేశాడు చేపిస్తున్నాడు అని చెప్పనే భయం ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అది వాళ్ళు కోరుకుంది. ఉమ్, దాంట్లో విజయవంతమయ్యారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలడు గోపి గారు, చాలా తెలివిగలడు, చాలా విఘ్నులు కూడా. ఉమ్. ఆ వీడియో కాల్ ఎవరికి వెళ్ళి ఉంటుంది అనేది అప్పటి నుంచి ఆయనే చెప్తున్నారు. వీడియో దీంట్లో కాల్ దాచుకోవాల్సిందేమీ లేదండి గోపి గారు, ఉమ్, దాచుకోవాల్సిందేమీ లేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చూశారనేది ఒకటి ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఆ తర్వాత ఇంకో లోక్సభ సభ్యుడు ఇప్పుడు కారాగారంలో ఉన్నటువంటి నందిగం సురేష్ పేరు కూడా ఆయనే ఉదహరించాడు. ఈ మధ్య కొత్తగా వినపడుతున్న పేరు ఏంటంటే, అంటే పేరు ఇంకా బయటికి రాలేదు, గుడివాడకు సంబంధించి 110 కిలోలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా రఘురామకృష్ణరాజు గారి మీద కూర్చున్నాడు గుండెల మీద అనేది కొత్తగా వినిపిస్తున్నటువంటి ఉదంతం మీకు చెబుతున్నాను నేను. ఎంతమంది తెలుసో లేదో నాకైతే తెలియదు. గుడివాడకు సంబంధించిన 110 కిలోలు బరువు ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి గుండె మీద కూర్చున్నాడు. అతనే చెప్పుకుంటున్నాడంట గుడివాడ నియోజకవర్గంలో. అప్పుడు చెప్పుకున్నాడంటే మొన్నటిదా చెప్పుకున్నాడంట అతను కూడా. మరి అక్కడ వరకు కూడా వెళుతుందేమో కదా. ఇక్కడ నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన పరిధిలో విజయపాల్ గురించి కానీ లేకపోతే ఆంజనేయులు గారు కావచ్చు లేకపోతే సునీల్ గారు కావచ్చు,
వీళ్ళు వాళ్ళ వరకే వేసుకుంటారు తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరకో ముఖ్యమంత్రి స్థాయి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకో తీసుకెళ్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఉమ్, అందుకు వాళ్ళు సిద్ధపడ్డారు. ఉమ్, మేమే అంత ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా అన్నీ ఈరోజు ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలు న్యాయమూర్తి ముందు పెడితే వీళ్ళకి తప్పించుకోలేరు. ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది? నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను, నాకు తెలియదు. అందరూ ఒకే మాట చెబుతున్నారు, మీరు గమనించండి. ఉమ్, పైనుంచి కింద దాకా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరినీ విచారిస్తుంటే అందరూ అదే మాట చెబుతున్నారు. ఎవరూ సహకరించట్లేదు. అంటే ఒక రకంగా వాళ్ళందరూ కూడా తర్ఫీదు పొంది వచ్చారు ఇట్లా ఇదే మాట్లాడాలని. ఎవరు అదుపులో తీసుకున్నా కూడా చివరికి ఇదే మాట్లాడతారు. వీళ్ళు ఎవరి పేర్లు చెప్తారని అయితే నేను భావించను. వాళ్ళు ముందు పెట్టినప్పుడు విజయపాల్ ఏమంటాడంటే సునీల్ గారు ఆదేశించారు అంటాడు. సునీల్ గారు ముందు పెట్టినప్పుడు సునీల్ గారు ఏమంటాడు, అవును నేనే చెప్పాను, తప్పేంది అంటాడు. ఇప్పుడు కూడా ఆయన ట్వీట్లు వేస్తున్నాడు కదా, ఆయన్నే విదేశాలకు వెళ్లకుండా అదే, గూగుల్ లుకౌట్ లుకౌట్ నోటీస్ ఇవ్వమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారంటే దాని అర్థం అదే కదా. ఉమ్, అంటే ఇది ఇక్కడ వీళ్ళ మీద వేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఆదేశిస్తే ఆ స్థాయిలో ఒక మనిషిని కస్టడీలోనే చంపేసేంత స్థాయిలోకి పోలీస్ అధికారులు వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళ మెడకి ఉచ్చు బిగిస్తున్నా కానీ వాళ్ళని ఎవరు చేయమన్నారో బయట పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు రావట్లేదు. అంటే అంటే అంతగా ఆ ప్రభావితం స్థా- చేయగలిగాడు ఆ అతను. స్థాయిలో ప్రభావితం వాళ్ళని చేయగలిగాడు చేయడం అతను. అంటే మామూలు నిజంగా విషయం చాలా కాదు. గొప్ప విషయం అది. గొప్ప విషయం కాదు. చాలా గొప్ప విషయం. ఆ, ఎందుకంటే నమ్మించాడు, అధికారులను నమ్మించాడు, ఉమ్, వాళ్ళ నాయకుల్ని నమ్మించాడు. ఇంకా 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఇంకొక 5 సార్లు మీకు ఏదైనా ఉంటే నేను చూసుకోగలనే హామీ అతను ఇచ్చాడు. ఇప్పుడు కదా వరుసనే బయటకు వస్తూ ఉంది ఒక్కోటి. ఉమ్, ఇప్పుడు మన గనుల వెంకటరెడ్డి ఏం చెప్పాడు, నాకేముందండి పై ఆడు చేతి చేశాను, సంతకం పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పరా ఈ విషయాన్ని? చెప్పరు, వీళ్ళైతే సెపరేట్ పరిస్థితులు. ఆయన కూడా అంతవరకే చెప్పాడు తప్ప మిగిలిన గురించి చెప్పలేదుగా. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకోటి చెప్పారని చెప్పలేదుగా. ఉమ్, అంటే ఒక రకంగా సొంత సామాజిక వర్గానికి చెందిన వెంకటరెడ్డే చెప్పినప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్ చెప్పడానికి లేకపోతే చెప్పకపోవడానికి ఏముందండి? ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంత ఆలోచన కూడా రావట్లేదు కదండి. 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఉమ్, పక్కన కూర్చోబెట్టి 22 మంది ఎస్పీలని రోజు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారే వాళ్ళు, ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా. ఇంకా శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా చేసిన తప్పులు ఇవి సరిదిద్దుకుందామని ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడుదో సంగతి, సంవత్సరం క్రితం సంగతి, అంతకుముందు సంగతి, ఆ అంశాలు ఇప్పుడు ఎందుకు బయట తీసుకొస్తున్నారు, 3 సంవత్సరాలు అయింది, ముగిసిపోయిందని చెప్పని ఇంకా సునీల్ పోస్టులు పెడతానే ఉన్నాడు కదా. ఉమ్, అంటే వాళ్ళ మార్పు వచ్చిందని మనం భావించకూడదు కదా. ఉమ్. సో అయితే వీళ్ళ వరకే వాళ్ళే బలి అవుతారు తప్ప అవును, వేరే వాళ్ళ పేరు వీళ్ళ చెప్పడానికి పేర్లు దాకా అది ఎవరు వీళ్ళని ఆదేశించారో చెప్పడానికో. అంటే గూగుల్ టేక్అవుట్లో వాళ్ళు పొందుపరిచిన దాని ప్రకారం వాట్సాప్లో ఎవరు చూశారనేది కూడా బయటకు వస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితి. ఓకే. అది నిస్సందేహంగా అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ శిక్షలు పడతాయి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు నేను చెప్పడానికి కారణం కూడా. కానీ రఘురామకృష్ణరాజు గారు ఈ విషయంలో విజయం సాధించినట్టే. నిస్సందేహంగా ఉమ్, విజయం సాధించారు. ప్రజలు కూడా ఒక రకమైన ఉపశాంతి పొందారు. రిలాక్స్. రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా 5,50,00,000 మంది ప్రజలు ఉంటే 40% అంటే 2 కోట్ల మంది వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా తృప్తి పొందినట్టే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మొత్తానికి A1 నుంచి A5 వరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరూ తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధమైపోతారు, అనుమానమే లేదు. చూద్దాం మరి ఇంకా ఏమి డెవలప్మెంట్స్ ఉంటాయో. థ్యాంక్ యూ సార్.